శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మన ఎడల ఆయనకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి, ప్రణాళికను బట్టి మరి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. అందును బట్టి మరి దేవునికి ఉదయం మనందరం కూడా మరి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినం మన టిఎల్సి డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండమనేటువంటి ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్భరము కలిగి అనేటువంటి మాట. జీవితంలో చాలా పరిస్థితుల్లో మనం ఎదురయ్యేటువంటి పరిస్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతుంటాం. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితిని కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, ఇలాంటి ఈ విధమైనటువంటి పరిస్థితిని బట్టి జీవితంలో ధైర్యాన్ని కోల్పోయామేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నిబ్బరము కలిగి ఉండమని అంటున్నాడు. బైబిల్లో నిబ్బరానికి నిదర్శనం ఏబు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏబు మరి భక్తుడు ఆర్థికంగా ఆస్తి అంతా కూడా ఒక దినాన పోగొట్టుకున్నాడు. ఆరోగ్యాన్ని మరి పూర్తిగా అనారోగ్యగ్రస్తుడయ్యాడు. భార్య మరి నిందిస్తూ ఉంది, బిడ్డలు చనిపోయారు, పనివారు మరి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ఏబు భక్తుడు నిబ్బరాన్ని కోల్పోలేదు, అధైర్యపడలేదు, కృంగిపోలేదు. దేవుని మీద నిరీక్షణ విశ్వాసం ఉంచాడు. ఆ నిరీక్షణ విశ్వాసాన్ని బట్టి ఏబు భక్తుడు కోల్పోయినవన్నిటిని కూడా మరి తిరిగి పొందగలిగాడు. నీ జీవితంలో ఈ రోజున నీవు కూడా ఏ విషయాన్ని బట్టి మరి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు నష్టపోయి ఉండి కోల్పోయి ఉంటే నువ్వు అధైర్యపడొద్దు, కురింగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు. ధైర్యంగా ఉందాం, నిర్భరంగా ఉండు. దేవుడు తిరిగి జయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ దినం దేవుడు నీకు తోడుగా ఉండి నీవు కోల్పోయినటువంటి పోగొట్టుకునేవన్నీ కూడా దేవుడు సమకూర్చేంత వరకు, దేవుడు ఇచ్చేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ఈ విధంగా దేవుడు ఈ దినమంతట్లో కూడా నీకు తోడయండి, సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, జీవము గల మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభు ఈ వాగ్దానం చేత నాయన మరి భక్తుడు యెహోషువకి మీరు జ్ఞాపకం చేసినట్లుగానే దేవా, మరి ఏ విధంగా ప్రభా మీ సేవకుడైన మోషే ఏవైతే జ్ఞాపకం చేసి చెప్పాడో వాటిని అనుసరించమని జ్ఞాపకం చేశారు. ధైర్యాన్ని కోల్పోద్దని జ్ఞాపకం చేశారు. నిర్భరం కలిగి ఉండమని జ్ఞాపకం చేశారు నా తండ్రి. ఆ విధంగా ప్రభా ఈ దినం నాయన మీ బిడ్డలు కూడా నా తండ్రి పరిస్థితులను బట్టి అధైర్యపడక, కృంగిపోక, ధైర్యంతో నిర్భరం కలిగిన ఆయన అయ్యా మీ వాక్యానుసారంగా జీవించేటువంటి కృప మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దినం నా తండ్రి వారు చేయనటువంటి వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో, వారి పనుల్లో నాయన మీరు తోడుగా ఉండండి. ఈ దినం నాయన మరి స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాయటానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన్ని మీరుండి నాయన సహాయం చేస్తూ బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.